అని కొంచెం పర్లేదా? పెద్ద మెరుగుపడలేదండి, ధరలు ఏం కంట్రోల్ అయ్యాయి. ఎలా ఉంది సార్ 11 నెలలు సంక్షేమంతో పాటు అభివృద్ధి, అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. ఈసారి పర్లేదా? రియల్ ఎస్టేట్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పటిదాకా ఏం లేదుగా. ఏదో జగన్ పోయి చంద్రబాబు నాయుడు వస్తే ఏదో ఇదవుతుంది అనుకున్నారు కానీ పెద్ద మెరుగేం కనిపించాల. అయితే ఇప్పుడు ఉన్న 33,000 ఎకరాలు తీసుకున్న దాన్ని ముందర సద్వినియోగం చేసి తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కావాలంటే ఏదైనా రైతులు ముందుకు వస్తారు. కానీ ఇప్పుడే మళ్ళీ ముందర ఇది పూర్తవలా, ఇది పూర్తవకుండానే ఇంకో 4,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఏది భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తున్నారు తప్ప. ఇదివరకు అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, కట్టి మళ్ళీ అవి తాత్కాలికంగా ఉన్నారు. మళ్ళీ పర్మనెంట్ వాటి కోసం మళ్ళీ కొన్ని 100 కోట్లు కేటాయిస్తున్నారు. ఆ ముందర తాత్కాలికం, తర్వాత ఏమో మళ్ళీ పర్మనెంట్ అంటుంటే డబ్బులన్నీ వేస్ట్ అవ్వట్లేదా? పర్యటన ఉంది సార్ త్వరలో, వచ్చే నెలలో అనుకుంటా. ఎందుకంటారు? మోడీ గారు మళ్ళీ మట్టి నీరు వేస్తారు, ఇంకోసారి శంకుస్థాపన అంటున్నారు. అయితే మోడీ గారికి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఉంది కాబట్టి ఇదివరకు కంటే బెటర్గా కొద్దిగా రాష్ట్రానికి నిధులు అందుతున్నాయి. దానివల్ల కొంత డెవలప్మెంట్ ఉంటుంది. కానీ వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చి మళ్ళీ ఏవో 3 సవరణలు అని చెప్పని ప్రతిపాదించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1954లో నెహ్రూ గారు, అలాగే 95లో పివి నరసింహారావు, ఆ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ వీళ్ళు బొద్దగింపు రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఆ వక్ఫ్ బోర్డుకి ఉండే అధికారాలు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా లేకుండా ఏది ఎక్కడ ఏ తమిళనాడు అయితే గ్రామాలు 16 గ్రామాలు వక్ఫ్ ఆస్తులు అని చెప్పని వాళ్ళు ప్రకటిస్తే వెళ్ళి ఎక్కడ ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే ఎవరైనా కోర్టుకి వెళ్తారు. అలాగే మనది ఏదైనా ఒక ఇల్లు, ఒక స్థలమో ఏదైనా ఉంటే దానికి సంబంధించిన కాగితాలు ఉండాలి కదా. కాగితాలు లేకుండా ఏది పడితే అది ఇప్పుడు రోడ్డు మీద నమాజ్ చేస్తే ఇక రోడ్డు కూడా ఏది వక్ఫ్ ఆస్తా. ఆ రకంగా ఏది నికృష్టపు చట్టాలని మోడీ గారు తొలగింపజేస్తుంటే దానికి మద్దతు ఇచ్చినట్టు మళ్ళీ సవరణ అని చెప్పని అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే సార్ తిరుపతి ఘటన ఎలా అనిపిస్తుంది? గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటున్నారు, సహజ మరణాలే అంటున్నారు. తిరుపతి దేవస్థానం ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మరీ నికృష్టంగా, చండాలంగా అన్నప్రసాదం కూడా సరిగ్గా అందేది కాదు. అలానే లైన్లో ఉన్నటువంటి భక్తులకి కనీసం ఉప్మా, పాలు ఇలాంటివి కూడా సరిగ్గా అందేవి కావు. ఇప్పుడు బెటర్ తప్ప మొన్న వైకుంఠ ఏకాదశి అప్పుడు కొంతమంది చనిపోయారు. తొక్కిసలాట్లు. తిరుమల చరిత్ర మొత్తంలో ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నా కూడా ఎప్పుడు ఎన్నడూ అలా చనిపోయిన సంఘటనలు లేనుగాక లేవు. అది మరి ఆ టీటీడీ చైర్మన్ యొక్క అసమర్థతే కదా. అలాగే గోవులు సహజ మరణాలు కొన్ని ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు కొన్ని సహజ మరణాలు ఉంటే కొన్ని వాళ్ళ అశ్రద్ధ కూడా ఉండొచ్చు. కానీ దాన్ని పోతద్దంలో పెట్టి చూపిస్తున్నారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలా ఉంటుంది సార్ 4 ఏళ్ళ భవిష్యత్తు కేంద్రంతో ముడిపడి ఉంది. జమిలీ ఎన్నికలు ముందు వస్తే మళ్ళీ ఏదన్నా ముందుకెళ్తుంది? జమిలీ ఎన్నికలు అనేవి అసలు వేస్ట్. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిపి ఎన్నికలు పెట్టినప్పటికి కూడా మళ్ళీ ఏమవుతుంది, ఏదో సమస్య ఏదైనా రాష్ట్రంలో వచ్చిందనుకోండి, వాళ్ళు అసెంబ్లీని వాళ్ళు రద్దు చేసుకుంటారు, మళ్ళీ ఎన్నికలు పెడతారు. మాజీ ప్రభుత్వాలపైన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయింది, విచారణకు రావాలని చెప్పి అంటున్నారు. ఎంతమంది నాయకులు రావచ్చు సార్? సుమారు గత పాలనలో విచ్చలవిడి మద్యం అనేది పెద్ద అంశంగా కనపడింది. ఆ కుంభకోణం జరిగిందనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా కుంభకోణాన్ని వెలికి తీస్తే దాంట్లో దోషులు ఎవరు అనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. అమరావతి కళ రాజధాని విజయవాడకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. 10 ఏళ్ళు గడిచినప్పటికీ దాని మీద మమకారం అనేది అందరికీ ఉంటుంది. అయితే ఏంటంటే ఈసారి త్వరితగతిని పూర్తి చేయడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కడతామంటున్నారు. వీటితో పాటు అనేక అభివృద్ధి పనులు ఎలా
బాగానే ఉంది సార్. ఈ మోడీ గారి ప్రభుత్వం అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అది ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం. అది కనుక త్వరితగతంగా పూర్తి చేస్తే బాగుంటుంది. రాజధాని కూడాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పూర్తి చేస్తే చాలా వరకు కూడాను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినట్టే లెక్క. ఒక రెక్కలో చెప్పాలంటే రాజధాని గవర్నమెంట్ కనుక అయితే చాలా వరకు కూడాను మంచిది సార్. గతంలో చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్? నిత్యావసర సరుకులతో పాటు అనేక అంశాలు కూడా చాలా వరకు లైన్ ఆర్డర్లోకి వచ్చినట్టున్నాయి. ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడాను చాలా బాగున్నాయి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడాను గవర్నమెంట్ వ్యవస్థ కూడాను చాలా వరకు కూడా మెరుగుపడింది సార్. గత కాలం నుంచి ఉన్న ఇదంతా కూడాను పోయింది. చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతున్నాయి. చాలా వరకు కూడా బాగుంది. కాకపోతే ఒకటి సార్, ఈ రేషన్ కార్డులు అనేది కొంచెం అది త్వరితగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు రానున్న కాలంలో పిల్లల కార్డులు కూడా ఉన్నారు, అందులో వాళ్ళని ఇంక్లూడ్ చేసే విధంగా ఇచ్చేస్తే చాలా వరకు బాగుంటుంది సార్. మరి ఎలా ఉంది? గతంలో తిరుపతి విషయం చూస్తే గత 2 రోజులుగా పాపం గోల్ చనిపోతున్నాయి అంటున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఉండే వ్యవహారమే చూసిందే మనం. వాళ్ళు వీళ్ళు ఛాలెంజ్లు అంటారు. ఏమో సహజంగా జరిగేదే కదా. సార్ ఇవాళ ఎండలు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. దానివల్ల ఏదైనా అంటే మన మనుషులమే కుదురంగలేము. దానివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే వాటికి కొంచెం ఇబ్బందిగా అనేది జరుగుతూ ఉండొచ్చు. అది అయితే మాత్రం అది రాజకీయ పరంగానే తీసుకుంటే అది చాలా వరకు కూడాను దౌర్భాగ్యం సార్. మనకి అది రాజకీయ పరంగా తీసుకోకుండా మంచిగా ఇచ్చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది సార్. ఎందుకంటున్నారంటే అంత మెయింటెనెన్స్ చేసి తిరుపతిలో పశువులకి దానా అనేది పెద్ద విషయం కాదు కదా. అదే సార్ గత కాలంలో అయితే తిరుమల దేవస్థానంలో చంటి పిల్లలకే చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళకి చంటి పిల్లల క్యూ లైన్లో పాలు ఇవ్వడానికే కానీ వాటికి కానీ చాలా వరకు ఇబ్బంది పడింది. ఇవాళ అయితే అలాంటి ఇబ్బంది లేదు. గో సంరక్షణ అయితే చాలా వరకు కూడా బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎండాకాలం వీటి వల్ల కొంచెం ఏదైనా అనారోగ్యం వల్ల ఏమైనా ఇబ్బంది పడవచ్చు. కానీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇది రాజకీయంగా చేసుకోవటం అది చాలా వరకు తప్పు సార్. ఎలా ఉంది సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు, ప్రాంతాలు మరి మారుమూల ఉన్న ప్రాంతాలకు కూడా రోడ్లు అంటున్నారు. కొంచెం ఆయన నిబద్ధతగా చేస్తున్నారా? పర్లేదు సార్. ఆయన వరకు కూడా చాలా వరకు బాగానే ఉంది సార్. గతంలో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరో కూడా ఎవరికి రాజకీయంలో తెలియలేదు సార్. కానీ కూడా ఈయన డిప్యూటీ సీఎం అన్న విషయం కూడాను 10 మందికి తెలుస్తుంది. ఆయన వరకు కూడాను ఆయన చాలా వరకు కూడాను ఆయన పదవికి కావాల్సిన న్యాయం అయితే ఆయన అయితే చేస్తున్నాడు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వస్తున్నారు. చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సమస్యలు పరిష్కరిస్తున్నారు, క్యాన్వాయ్తో సహా. గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది? అక్కడే సాల్వ్ చేస్తున్నారు కదా ప్రాబ్లం అయితే అక్కడే సాల్వ్ అవుతుంది. కానీ కూడా గతంలో చూస్తే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ కూడాను ఇప్పుడు కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారు కూడా టైప్ అయ్యి కేంద్రంలో వచ్చే పథకాలన్నింటినీ కూడాను గవర్నమెంట్కి తీసుకొచ్చి ఆ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజా పరిపాలన అనే విధంలో ఈయన గారు చేస్తున్నారు సార్. అదైతే చాలా బాగుంది సార్. కలవరపరుస్తుంది. దోషాల విషయంలో జరిగింది ఏమీ లేనప్పటికీ కూడా తాత్కాలిక విషయాలు అవన్నీ ఎలా అనిపిస్తుంది? నిజంగా ఏమన్నా ఉందా? నిర్లక్ష్య ధోరణి ఉంది. నిర్లక్ష్య ధోరణి అంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కొంత నిర్లక్ష్యంగానే ఉంటాడు. దాన్ని మానిటర్ చేయాల్సింది మనం. ఆ గవర్నమెంట్లో అయింది, ఈ గవర్నమెంట్లో అయింది. ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న ఇష్యూ మీద ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇమీడియట్గా ఒక సింపుల్గా అనమాట, నాకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోండి, ఇది నా చేతిలో లేదంటాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ఓపిక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటే మిగతా అన్ని రెస్పాన్సిబిలిటీగా ఉంటాయి. ఏ ఇష్యూ అయినా, ఇప్పుడు గోశాల ఇష్యూ అయినా కన్సర్న్ అథారిటీస్, వెటనరీ అథారిటీస్ చెప్పచ్చు కదా ఏమైందని. వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని తీసుకోరు కన్సిడరేషన్లోకి. ఎందుకంటే వీళ్ళ తప్పులు ఉండొచ్చు, వాళ్ళ తప్పులు ఉండొచ్చు. బట్ గోశాల ఇష్యూ ఏదైనా ఉంటే వాళ్ళు కలెక్టర్ దగ్గర నోటీస్ ఇవ్వటం, కన్సర్న్ అథారిటీస్ డిపార్ట్మెంట్, వెటనరీ డిపార్ట్మెంట్కి జరిగింది అనొచ్చు. కానీ దాన్ని ఇష్యూ చేసి పేపర్లు ఎక్కి మీ పార్టీలు రెండింటి విషయంలో పబ్లిక్ ఎఫెక్ట్ కాకూడదని నా ఉద్దేశం సార్. మీకు ఉండొచ్చు ఏదైనా రెండు పార్టీలు అగెనెస్ట్. ఎందుకంటే అధికార పీఠం గురించి ఎవరైనా, ఎందుకంటే సీఎం అధికారం, పార్టీ అధికారం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. దాని మీద వాళ్ళు చేయొచ్చు. మేబీ ఎలా ఉంది సార్ మోడీ పర్యటన ఎలా ఉండబోతుంది? మళ్ళీ మట్టి నీరే ఇస్తారా లేకపోతే సార్ అది మనం చెప్పలేం సార్. ఎందుకంటే మట్టి నీరు ఆయన ఇచ్చారంటే అప్పుడున్న కాన్సర్న్ కండిషన్స్లో అప్పుడున్న గవర్నమెంట్ అడగటం కానీ చేయటం కానీ చేయలేదు. అది
మోడీ గారు మట్టి నీరు ఇచ్చారంటే మనం వెళ్ళి అడగడానికి బట్టి ఉంటుంది. ఇప్పుడు మరి ఇప్పుడున్న దానిలో మోడీ గారు బోల్డ్ ఎయిర్పోర్ట్స్ అవి ఇస్తున్నారని విన్నాను. ఎంతవరకు దానికి వస్తుందంటే ఒక్కసారి అన్నీ మన స్టేట్కే ఇచ్చేయాలంటే ఒక్కసారి ఒక్కరోజే డబ్బులన్నీ ఇచ్చేయాలంటే ఎవరు కదా. ఆ రోజు నాకు అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు ఇచ్చేయండి కాదు, నాకు ఇంత శాంక్షన్ చేయండి, ప్రతి ఇయర్ ఇంత చేస్తానని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ క్లియర్ డీటెయిలింగ్ ఇస్తే ఆయన ఇచ్చేవారేమో కాదు అని. మిగతాన్ని చేయట్లే. ఆయన గుజరాత్కి ఆయన చేసుకున్నాడు. యాజ్ లైక్ గుజరాత్ మీరు అప్పుడు చేశారు సార్, ఇది మాకు కూడా చెయ్యండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రధానమంత్రికి 22 స్టేట్స్ ఉంటాయి, అవన్నీ ఆయన చెయ్యాలి, ఆయన అన్నీ చూసుకోవాలి, ఆయన ఫ్యూజిబిలిటీ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుకోవాలి, ఉంటాయి. బట్ మేబీ ఇవ్వచ్చు, ఎందుకంటే విమానాశ్రయం కూడా కట్టబోతున్నారు. మరొక 44,000 ఎకరాలు ఉంటే ఇంకా మంచిదని నారాయణ గారు అంటున్నారు. అలా సార్ అది ముందు చేసిన తప్పే. అక్కడే అమరావతిలోనే కాదు, నూజివీడి దగ్గర ఉంది, కొండవీడి దగ్గర ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. అమరావతిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అన్ని వేల ఎకరాలు అక్కర్లేదు సార్. ఏం అక్కడ కట్టింది ఎంత, హైదరాబాద్లో కట్టింది, ఆ దృష్టితో చేస్తే బాగుంటుంది. అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు, దాన్ని నోటిఫికేషన్లో పెట్టి ఈ స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం, ఇన్ని ఇలా చేసుకుంటాం అంటే బాగుంటుంది. ఒక్కసారి అందరిని ఇచ్చేయమని అందరికీ ఇయర్లీ ఎంత డబ్బులు కట్టుకుంటూ ఇప్పుడు కడుతున్నాం కదా అంత డబ్బులు గవర్నమెంట్, అది ఎవరి డబ్బులు, మన డబ్బులే కదా. అది కొంచెం ఏదంటే ఏదో కట్టేసాం మేము చేసేసామని చెప్పుకోవడానికి తప్ప, ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా, మేమేదో ఇచ్చేసామని వాళ్ళు, మేమేదో ఇచ్చేసామని వీళ్ళు తప్ప, పబ్లిక్ మీద అంటే కనబడే విషయాలే చెప్పుకోవడం అవుతుంది తప్ప చేసే విషయాలు మీడియా కూడా అంత ఎక్స్పోజ్ చేయట్లేదండి. చేసే విషయాలు మీడియా కూడా అంత ఎక్స్పోజ్ చేయట్లేదు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీడియా కరెక్ట్గా పెడుతుంది. ఎవడు మీడియా అడుగుంది, ఎవడు డప్పాడు కొట్టుకుంటున్నారు సార్. ఎందుకంటే అమరావతికి మరొకసారి మోడీ గారు వస్తున్నారు. 44,000 ఎకరాలు మరొకసారి పూలింగ్ చేస్తే బాగుంటుంది, అంతర్జాతీయ విమానాశ్రయానికి అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ నాయకులు ఎలా ఉంటుంది అంటారు? అమరావతికి మంచిదే చేయటం. అదంతా వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని కట్టడాలు ఆపి తక్కువ కట్టడాలతో ఈ విజయవాడలో ఉన్న గవర్నమెంట్ బందర్ రోడ్లో ఉన్నది సరిపెట్టుకుని ఇక్కడ సూర్యారావుపేటలో కట్టారు, అది వినియోగించుకుని ఇప్పుడు కట్టిన సరిపెట్టుకుని కొత్తగా కట్టడాలు కట్టకుండా గవర్నమెంట్ని సరిపెట్టుకోవాలి, కట్టడాలు ఆపాలి. 11 నెలల్లో ఏ అంశాలు వచ్చాయి? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అంటుంది ప్రభుత్వం. త్వరితగతిని ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తామో గతంలో లాగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే అంశం అయితే ఉండదంటున్నారు. అది మంచిదే. డబ్బులు విచ్చలవిడి పెట్టకుండా, పొదుపుగా అప్పు చేయకుండా, కేంద్రం నుంచి బలవంతంగా తీసుకోకుండా, ఈ ఉన్న వనరులతోనే, రాష్ట్ర వనరులతోనే సద్వినియోగం చేసి అప్పులు చేయకుండా ఈ ఫంక్షన్లు అవి తగ్గించుకుని ప్రజలకు ఇచ్చేవి తగ్గించుకుని వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి చక్కగా చేస్తే అప్పు చేయకుండా మంచిది, ప్రభుత్వం స్థిరంగా నడుస్తుంది. నిన్న మొన్న చూసే ఉంటారు వార్తల్లో, తిరుమలలో ఎవరైతే భక్తులు గోదానం ఇస్తారో గోశాలలో గోలు చనిపోతున్నాయి అంటున్నారు. దానిపైన మాజీ ప్రభుత్వం కొద్దిగా హడావుడి చేసినప్పటికీ సహజమైన మరణాల కింద చూస్తున్నారు. దీనికి అంత అవసరం అంటారు? గోవులు చనిపోవడానికి కారణం పైన కాలహత జరుగుతుంది, ప్రేతలు సృష్టి అత జరుగుతోంది, దేవతలను అతులు చేస్తున్నాయి ప్రేతలు. అందుకని కరోనా రోగం వచ్చింది. సూర్య జ్యోతిలో వేసాడు 2 ఏళ్ళు సంవత్సరం కిందట. సూర్య చంద్రకిరణాలు బలహీనపడ్డాయి, ఖగోళం బలహీనపడ్డాయి. ఇదంతా ప్రేత హత చేస్తోంది పైన. దానికి ప్రజలు ఏం చేయాలంటే సర్దుకుపోయి ప్రేత సాగు చూసేందుకు, గోవుల క్షేమం, మన ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దక్కేందుకు ఖచ్చితంగా పూజలు చేయాలి ప్రతి గుళ్ళోనూ, ప్రభుత్వం తరఫున, కేంద్ర రాష్ట్రాల్లో. అలా పూజలు చేస్తే ఆ ప్రేత చనిపోతుంది, కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పటికే తుఫాన్ల వల్ల వర్షాలే తప్ప ఋతుపవనం వల్ల అక్కడక్కడ పడుతున్నాయి. వర్షాలు లేనందున వ్యవసాయం ఏముంటుంది? వ్యవసాయం కావాలన్నీ బాగుండాలంటే కాలం పాడవకుండా, సృష్టి పాడవకుండా ప్రేత సావాలి. ప్రేత సచ్చేందుకు పూజలు చేయాలి వేద పండితులను సంప్రదించి. అంతా బాగానే ఉంటుంది అంటారు. మీ అభిప్రాయం ఏదో ఉందన్నారు? నా అభిప్రాయం ఇదే. ఖచ్చితంగా దేవతల రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం స్థిరంగా ఉండాలన్న బాధ్యతగా తీసుకుని ముందు రాష్ట్రంలోను, కేంద్రంలోనూ వేద పండితులను సంప్రదించి ప్రతి గుళ్ళోనూ పూజలు చేయాలి. దేవతల క్షేమం కోసం దేవతలను అతులు చేస్తుంది ఒక ప్రేత, నిశాన ప్రేత సచ్చేందుకు. దేవతల క్షేమంగా ఉండేందుకు దైవ కార్యాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేయాలి. చేస్తే మనకి వ్యవసాయం పాడవకుండా ఉంటుంది, కాలం పాడవకుండా ఉంటుంది, సృష్టి పాడవకుండా ఉంటుంది. ఆ ప్రేత సస్తుంది, దేవతలు క్షేమంగా ఉంటారు. మనకి ఆరోగ్యం, కరోనా వంటివి రాకుండా. ఇప్పుడు ఈ పదార్థాలు ఊరినే పాడైపోతున్నాయి. ఈ గోవులు చనిపోవడానికి కూడా కారణం ఇదే.
పైన అత జరిగేది నాకు ఒక్కడికే తెలుసు, దేవతా కుటుంబం ఎవరికి తెలియదు. నన్ను సంప్రదిస్తే నా సత్యనారాయణపురం నా అడ్రస్సు, నేను ఇంకా వివరాలు వేద పండితులకు చెప్తాను. ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని పూజలు చేస్తే ఈ వ్యవసాయం పాడవకుండా వర్షాలు ఇంకా బాగుంటుంది, కలిసి వస్తుంది. ప్రార్థన చేస్తే దేవతలు క్షేమంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా క్షేమంగా వ్యవసాయం కలిసి వస్తుంది. టీడీపీ పాలన నెంబర్ 1 అండి. దాన్ని వంక పెట్టాల్సిన అవసరం లేదు. ధరలు అంటారా, దాని రైతుల వర్షాన్ని డిపెండ్ అయిన వర్షాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు పాలన వంక పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10 years పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన నెక్స్ట్ 15 years సీఎం అవుతే హ్యాపీ, స్టేట్కి హ్యాపీ. ఏదైతే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఘటనే హడావుడి చేస్తున్నారు మాజీ ప్రభుత్వాలు, నిజంగా 100కు పైన గోవులు చనిపోయినాయి అంటారా, నిజమేనా? అది అబద్ధం అండి. అలా అన్నవాడు మట్టి కొట్టుకు పోతాడు. వాడు పోయేది అలాగనే 6 అడుగులు భూమిలో కప్పెట్టాలి. వాడు కుళ్ళి చేస్తాడు అలా అంటే కనుక. అది ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఏమో రాలేదు, హౌస్ అరెస్ట్లు అయ్యారు అక్కడే. అసలు అక్కడ అరెస్ట్ చేసింది కూడా ఎవరు లేరు. హౌస్ అరెస్ట్ అనేది శుద్ధ అబద్ధం అండి. వీళ్ళు ఆడుకున్న అబద్ధాలు అవన్నీ అబద్ధాలు. వాళ్ళు పనిచేసిన లాస్ట్ 5 years కూడా అబద్ధాలతో పనిచేశారు తప్ప ప్రజా సమస్యల మీద ఏనాడు దృష్టి పెట్టలేదు. వాళ్ళంతా అబద్ధాల మీదే. ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్లు చేశారని చెప్పి గతంలో అన్నారు. అంతకుముందు లడ్డు విషయం ఇదే అయింది. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? అండ్ ఒకటండి, ఈ గవర్నమెంట్ నిదానంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ. అది కూడా చట్టబద్ధంగా వాళ్ళు తీసుకుంటారు. కొందరు తీసుకోవాలి. ఎప్పుడైనా పాపం అనేది పండుద్ది చివరికి. అదండి. ఎవరైతే మా స్థానిక ఎంపీ గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది. అక్కడ చూస్తే ఏమీ లేదు. చూసుకున్నట్లయితే ఏదో 23 గోలు 20 గోలు సహజ మరణాలే కానీ అంతగా ఇబ్బంది పెట్టిన ఏమి లేవు అంటారు అక్కడ. అవునండి, అదేం లేదు. అన్ని అబద్ధం అండి. జగన్ పరిపాలన అంతా అబద్ధంతో కూడుకున్నది. వాడు 420, జగన్ అనేవాడు 420. వాడు 420 మాటలు 420గానే ఉంటాయి తప్ప వాడి మనుషులు అందరూ 420 గాళ్ళే. వాళ్ళ చరిత్ర చూసుకుంటే అలాగే ఉంటుంది. అది ఎలా ఉంది సార్? మోడీ గారు కూడా మళ్ళీ పర్యటన ఉండబోతుంది. మోడీ పర్యటన ఒకసారి ఈ అమరావతికి మరొకసారి. మోడీ గారు మనకి ఐడియా లేదు, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం బాగుంటుంది. మోడీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఫైనాన్స్ మీద ఎవరైతే అవినీతి చేశారో జగన్ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద ఆయన కూడా నిష్పక్షపాతంగా ఆయన తీసుకోవాలి చర్యలు. ఏదైతే ఉందో మరొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే కట్టబోతున్నారు అంటున్నారు. అదేం తెలియదండి ఫ్యూచర్ మనకి. కాబట్టి ఏదైనా ఈ గవర్నమెంట్ బాగానే ఉంటుంది, బాగానే పనిచేస్తుంది. కాబట్టి మోడీ గారు కూడా ఆర్థిక నేరగాల మీద దృష్టి పెట్టాలి. జగన్ లాంటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే ఆయన వాళ్ళ పిల్లల్ని చంపాడో ఆ కేసులోనూ ఇలా ఆర్థికపరమైన కేసుల్లోనూ మోడీ గారు నిష్పక్షపాతంగా చూడాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. ఏదైతే రాష్ట్రంలో మాజీ నాయకులు లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ జరుగుతున్నాయి సార్, సిట్ కూడా వేశారు. తదుపరి హాజరవ్వాలంటున్నారు విచారణలకి. వాళ్ళు కొద్దిగా ఒకటండి, కోర్టు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. అదే మామూలు సామాన్య వ్యక్తులు అయితే లోపలేసి కుమ్మేస్తారు. వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు, సీసీ కెమెరాలు పెట్టి యాక్షన్ తీసుకోకూడదు. కోర్టులు కూడా చేసే తప్పే. కోర్టులు కూడా వాళ్ళు న్యాయమూర్తులు కూడా అలా అనకూడదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం శిక్షించాల్సిందే. వాడిని ట్రీట్మెంట్ జరిగితే నిజాలు బయటపడతాయి. బాబు కూర్చొని పంచపక్ష బలాలతో అన్నం పెడతాను చెప్పరు ఎవరు. అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొనబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.